సింగరేణి గనులు ఎందుకెవరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చట్టంలో సింగరేణిపై ఈటెల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు గనులు నామినేషన్ బేసిస్ ఇస్తారని, కానీ తెలంగాణ సింగరేణికి ఎందుకివ్వరని ప్రశ్నించారు కేటీఆర్. ఈటెల రాజేందర్ కు చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీసి అడగంటని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ కి ఎందుకు ఇస్తున్నారు, తెలంగాణకు ఎందుకివ్వరని ప్రశ్నించాలన్నారు. విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారో అడగంటని, గనులు ఎందుకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. స్ట్రాటజీ అదే వ్యూహం ఈ రోజు మీరు సింగరేణి విషయంలో మీ ప్రభుత్వం అవలంబిస్తున్నది. నేను సూటిగా అడుగుతాను రాజేంద్ర గారు, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేమో గనులు ఇస్తారు నామినేషన్ బేసిస్ లో, తెలంగాణకి ఎందుకు ఇయ్యరు, సింగరేణికి ఎందుకు ఇయ్యరు? మీకంత చిత్తశుద్ధి ఉంటే, మీకంత ప్రేమ ఉంటే సింగరేణి కార్మికులకు మీద పోండి, కేంద్రంలో గల్లబట్టి అడగండి, నిలదీయండి. ఎందుకు ఇయ్యవు, గుజరాత్ కి ఎట్లు ఇస్తావు, ఇక్కడ ఎందుకు ఇయ్యవు అడగండి. అదే పద్ధతిలో ఇంకో మాట అడగండి, విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అడగండి. ఎందుకు అక్కడ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ను నిలిపివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాల హామీని విస్మరించిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూనివర్సిటీలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక గిరిజన యూనివర్సిటీని ఇవ్వాల్సి కేంద్రం ఎందుకు ఇవ్వలేదని విమర్శించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీల కోసం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. నెంబర్ 1. నెంబర్ 2, సదరు సభ్యులు మాట్లాడుతున్నటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది అధ్యక్ష. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు అధ్యక్ష. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలని చెప్పి సలహాలు ఇచ్చుడు కంటే, వారి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణలో పెట్టాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం సంగతి ఏంది, తెలంగాణ యువతకు సంబంధించి ఐటీఐఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే, గతంలో కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ఇస్తే దాన్ని రద్దు చేసింది, దాన్ని పునరుద్ధరించరా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, 9 ఆనాటి వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఇవాళ మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు రావాలి. వాళ్ళు